పుల్లటి మామిడికాయలు వీటిలల్లో ఇప్పుడు ఇవి కోసుకొని ఉప్పు కారం పెట్టుకుందాము. కోసుకునే విధానం జీడున్న కాయలే కావాలి. ఇట్లా జీడు పోయిన అయితే మంచిగా పుల్లగా ఉంటాయి కాయలు. ఇట్లా సన్నగా కోసుకోవాలి. సన్నగా మనము ఎటన్నా బయటికి ఎండకు పోతాం కదా, ఎండకు పోయినప్పుడు కూడా మనకు దగ్గరలో మామిడికాయలు ఉంటే ఈ మామిడికాయలు కోసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఉప్పు కారం చల్లుకొని అందులో పెట్టుకొని పోతే బాగా దూరం పోయినాం అనుకో మనకు దూప కూడా కాదు. తేపు ఒక వక్క తింటే. ఇవి మామిడికాయలు, పుల్లటి మామిడికాయలు, పుల్లటి కావాలి మామిడికాయలు. పుల్లటి అయితే మనకు తేపు ఒక వక్క ఎంత దూపు అయినా కానీ మంచిగా దాహం ఏదన్నట్టుగా బాగా ఇట్లా పోసుకోవాలి. అన్ని వక్కలు పోసుకోవాలి. మనకంటే ఎంత సరిపోయేటోళ్ళు ఉంటే అన్ని తినండి. జీడి తీసేసుకోవాలి. ఇందులో ఒక లేహర్ వస్తుంది, ఇది తీసేసుకోవాలి. జీడిలో పిక్క పొంట ఉంటుంది, అది ఎందుకంటే అది ఉంటే దగ్గొస్తుంది, లేకుండా చూసుకోవాలి. ఇట్లా దీనికి పక్క ఇట్లా పలచడిది ఉంటుంది. ఇట్లా ఇది అన్నది దీనికి పట్టుకొని ఉంటుంది అన్నట్టుగా, లేకుండా తీసుకోవాలి మనం. నేనైతే ఇప్పుడు 4 మామిడికాయలు కోసిన. ఇట్లా చిన్న చిన్న ముక్కలు కోసి కొంచెం కారం ఎత్తన్నా. కారం కొంచెం కొంచెం ఉప్పు ఎత్తన్నా. కొంచెం ఉప్పు కారం వేసి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. మంచిగా అన్ని ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి. అన్ని ముక్కలు పట్టేటట్టు మంచిగా కలుపుకొని ఇట్లా పుల్లటి కాయలు అయితే కారం ఉన్నా ఏం కాదు, మంచి టేస్ట్ ఉంటుంది పుల్లగా. ఉప్పు సరిపోకుంటే ఉప్పు. జీడి మాత్రం పిల్లలకు దూరంగా ఉంచాలి జీడి, ఎందుకంటే వీడి పక్కకి జీడి ఉంటుంది కాబట్టి జీడి వారేసుకోవాలి. ఫస్ట్ కోసిన వెంటనే వెళ్ళిన జీడి వారేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు మనం ఈ పని ఉంటే వాళ్ళ పనిన వాళ్ళు ఉంటారు. అవి తింటారు అన్నట్టుగా, అవి తినద్దు. ఓకే, పుల్లటి మామిడికాయలల్లో ఉప్పు కారం చల్లిన. నచ్చితే మీరు కూడా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎట్లా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి.